రాష్ట్ర ఎంపీటీసీ సంఘంను అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఈ ఎంపీ వాళ్ళ యొక్క ఆవేదన మీరు వినడం జరిగింది. ముఖ్యంగా ఎంపీటీసీల యొక్క ఆత్మగౌరవం, ఒకటి గౌరవం అంటే, రెండవది విధులు నిధులు. ఈ మూడు విషయాల పట్ల గత ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాల కోసం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. నేను గతంలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. నేను కేరళ రాష్ట్రాన్ని కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. చాలా వ్యత్యాసం ఉంది. ఇవన్నీ విషయాలు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో కూడా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు, అది సర్పంచులైనా, ఎంపీటీసీ అయినా, మండల వ్యవస్థ అయినా, జిల్లా వ్యవస్థ అయినా సరి అయినటువంటి విధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగట్లేదు. గతంలో కూడా విజయం చేయడం జరిగింది. అంటే ఆ బాధతోటే ఈనాడు ఎంపీటీసీలు వాళ్ళ లక్ష్య సాధన కోసం పోటీలో రంగంలో ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకొని ఆ సంఘం తరఫున 4 నామినేషన్లు వేయడం జరిగింది. ఈ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పుంతలు దొక్కాల్సిన అవసరం ఉంది. విధులు వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ గారు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ తదనంతరం ఈ యొక్క ఎంపీటీసీల సంఘం అధ్యక్షుల్ని, ఇతర సభ్యుల్ని కలిసి మాట్లాడి ప్రభుత్వం తరఫున ఇవన్నీ మీరు వేరు కాదు, మేము వేరు కాదు, అందరం కలిసే ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం ఒక గడిచిన 10 సంవత్సరాలు కాలరాయడం జరిగింది. అదేంటి ఆనాడు పిలువబడ్డటువంటి ప్రగతి భవన్, వాస్తవంగా అది బానిస భవన్, ఈనాడు ప్రజాభవన్గా మారింది. అసలు ఎంట్రెన్స్ లేకుండా ఎవరికి, ఒక స్థానిక సంస్థల ప్రజలకే కాదు, గౌరవ శాసనసభ్యులకు కూడా ఎంట్రీ లేకుండింది. అలాగే సెక్రటరియట్లో కూడా ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విషయాల పట్ల, అన్ని రంగాల్లో కూడా సానుకూలంగా వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని మీరు విత్డ్రా చేసుకోండి. ఈ రోజున గౌరవ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడం జరిగింది. మీరు సహకరించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీ సమస్యల పరిష్కారం పట్ల కూడా చిత్తశుద్ధిగా పనిచేసే కార్యక్రమం చేస్తూ మీ సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగిందని చెప్పని చెప్పడం జరిగింది. ఆ యొక్క మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఈ ప్రభుత్వమైన విశ్వాసంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంపైన విశ్వాసంతో ఈనాడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి సహకరించడానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళకి సమస్యలు చేపట్టిన కార్యక్రమం చేయించి వారు విన్న తర్వాత వారి స్పందన కూడా వేయడం జరుగుతుంది. మరి తప్పకుండా ప్రభుత్వంలో బాధ్యత మంత్రిగా నా వంతు సహకారం నేనే కాదు, మా గౌరవ శాసనసభ్యులు, అట్లాగే రేపు గెలవబోయేటువంటి శాసన మండలి సభ్యులు అందరం కలిసి తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా, నిజాయితీగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. మీ కోరికలు చెప్పడం అంతిమంగా మీ డిమాండ్స్ కూడా ప్రజల కోసమే కదా. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లన్నప్పుడు స్థానిక సంస్థలు కూడా ప్రజాస్వామ్య పద్ధతులు ఇవన్నీ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలి, విధులు ఇవ్వాలి. కాబట్టి ఆ దిశగా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద మనసుతో అంగీకరించి విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి వారు మద్దతు ప్రకటిస్తున్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి డైరెక్ట్గా సీఎం గారికి వెళ్తా ఉన్నాం.